నమస్తే. అమెరికా కాలిఫోర్నియాలో ప్లాన్డ్గా పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి, లూటీలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియన్స్కి చెందిన గోల్డ్ అండ్ డైమండ్ షాప్స్. ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు 8 పెద్ద బంగారు దుకాణాలపై, బంగారం షాపులను దోచుకున్నారు, లూటీ జరిగింది. తాజాగా అంటే జూలై 1 ఆర్టీసీఆలోని అంబర్ జ్యువెలర్స్లో పూర్తిగా లూటీ చేశారు దుండగులు. ఏకంగా 12 మంది మాస్క్ ధరించొచ్చి షాప్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి గ్లాసు కేసులను పగలగొట్టి గోల్డ్ డైమండ్ మొత్తం అసలేమీ లేకుండా మొత్తం ఊడ్చేసుకొని పోయారు. చోరీ చేసి ఖాళీ చేసిపోయారు. షాప్ మొత్తం ఖాళీ, దోచుకొని పోయారు. స్మాష్ అండ్ గ్రాప్ తరహాలో పద్ధతిలో జరుగుతుంది. అంటే బద్దలు కొట్టు పట్టుకుపో అనే రీతిలో అనమాట. అయితే ఈ ఘటనలో దుండగులు వాళ్ళు దొంగిలించిన వాహనాలను ఉపయోగించి షాపులను డైరెక్ట్గా షాప్స్ అద్దాలను ధ్వంసం చేసి గ్లాస్ కేసులను పగలగొట్టి వస్తువులను చోరీ చేస్తున్నారనమాట. చెప్పిన కదా, ఏడాది కాలంలోనే గత మే నుంచి ఈ నెల జూలై వరకు 8 పెద్ద షాపులు, అన్నీ కూడా భారతీయులకు సంబంధించినవే. ఇండియన్స్ నిర్వహిస్తున్న జ్యువెలరీ షాపులు ఇవన్నీ కూడా. పిఎన్జీ జ్యువెలర్స్, బిండి, అంబర్ జ్యువెలర్స్ ఇవన్నీ కూడా అనమాట. స్మాష్ అండ్ గ్రాప్, బద్దలు కొట్టు ఎత్తుకుపో ఈ తరహాలో. అయితే కేవలం అంటే జ్యువెలరీస్ షాపుకు సంబంధించి మాత్రం జ్యువెలరీస్ మాత్రం కేవలం భారతీయ ఓనర్స్వే, భారతీయులకు సంబంధించి. అయితే ఫిలడెల్ఫియా లాంటి మరికొన్ని చోట్ల కూడా యాపిల్ స్టోర్, ఫుడ్ లాకర్, లిక్కర్ స్టోర్ ఇలాంటి వాటి మీద కూడా దాడులు జరుగుతున్నాయి, లూటీలకు తెగబడుతున్నారు దుండగులు. అయితే కాలిఫోర్నియాలో మాత్రం ప్రత్యేకించి భారతీయులకు సంబంధించిన జ్యువెలరీ షాప్సే. అయితే ఇవన్నీ కూడా కేవలం భారతీయుల జ్యువెలరీ షాపులనే లక్ష్యంగా చేసుకోవడం, టార్గెట్గా చేసుకోవడం అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ రింగ్తో ఇవన్నీ జరుగుతున్నాయని పోలీస్ అధికారులు నిర్ధారించారు. ఒక ప్రత్యేక సెక్యూరిటీ చర్యలు ఇవన్నీ తీసుకున్నా కూడా, అంటే సీసీ కెమెరాలు, బజర్ ఎంట్రీ సిస్టమ్లు ఇవన్నీ తీసుకున్నా సరే వాళ్ళంతా గ్రూప్గా వస్తున్నారు కాబట్టి కనీసం డజన్కు తక్కువ రావట్లేదు. ఆ లూటీలను ఆపలేకపోతున్నారు. దీంతో మరింత రక్షణ కోరుతున్నారు అక్కడున్న ఇండియన్ వ్యాపారులు. అయితే మన దేశంలో కూడా షాపుల చోరీ, లూటీ సహజం. ఎక్కడైనా మన దేశంలో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగే వాటిని హైలైట్ చేస్తుంటారు. ఇక్కడ మీడియా హైలైట్ చేస్తుంది. లా అండ్ ఆర్డర్ పరిస్థితి భారత్లో బాగుండదు, తరచూ దొంగతనాలు జరుగుతాయని అమెరికా మెయిన్ మీడియా కూడా వెక్కిరిస్తూ ఉంటుంది ఇండియాలో పరిస్థితులను బట్టి. న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, లాస్ ఏంజల్స్ టైమ్ వంటి పేపర్లు అసలు ఆ వార్తలను కనీసం కవర్ చేయలేదు. అక్కడ ఇంత పెద్ద వరుస లూటీ జరుగుతుంటే, వరుస దాడులు జరుగుతుంటే, వరుస దోపిడీలు జరుగుతుంటే, అందులో ప్రత్యేకించి ఇండియన్స్ కు సంబంధించిన షాపుల మీద ఇంతవరకు అక్కడ స్థానిక మీడియా, లోకల్ మీడియా తప్ప ప్రముఖ పత్రికలు ఏవి కవర్ చేయలేదు. అవే పత్రికలు భారత్లో ఏదైనా జరిగితే హైలైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అమెరికా దేశ పరువును అక్కడ ముఖ్యమైన మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అట్లా కాపాడుతూ కవర్ చేస్తుంది అనమాట. కానీ మన దేశంలో ఎట్లా ఉంటుంది చూడండి మీడియా, అసలు ఇట్లాంటివి ఏమన్నా జరిగితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకు 8 పెద్ద బంగారు దుకాణాలపై, బంగారం షాపులను దోచుకున్నారు, లూటీ జరిగింది. తాజాగా అంటే జూలై 1 ఆర్టీసీఆలోని అంబర్ జ్యువెలర్స్లో పూర్తిగా లూటీ చేశారు దుండగులు. ఏకంగా 12 మంది మాస్క్ ధరించొచ్చి షాప్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి గ్లాసు కేసులను పగలగొట్టి గోల్డ్ డైమండ్ మొత్తం అసలేమీ లేకుండా మొత్తం ఊడ్చేసుకొని పోయారు. చోరీ చేసి ఖాళీ చేసిపోయారు. షాప్ మొత్తం ఖాళీ, దోచుకొని పోయారు. స్మాష్ అండ్ గ్రాప్ తరహాలో పద్ధతిలో జరుగుతుంది. అంటే బద్దలు కొట్టు పట్టుకుపో అనే రీతిలో అనమాట. అయితే ఈ ఘటనలో దుండగులు వాళ్ళు దొంగిలించిన వాహనాలను ఉపయోగించి షాపులను డైరెక్ట్గా షాప్స్ అద్దాలను ధ్వంసం చేసి గ్లాస్ కేసులను పగలగొట్టి వస్తువులను చోరీ చేస్తున్నారనమాట. చెప్పిన కదా, ఏడాది కాలంలోనే గత మే నుంచి ఈ నెల జూలై వరకు 8 పెద్ద షాపులు, అన్నీ కూడా భారతీయులకు సంబంధించినవే. ఇండియన్స్ నిర్వహిస్తున్న జ్యువెలరీ షాపులు ఇవన్నీ కూడా. పిఎన్జీ జ్యువెలర్స్, బిండి, అంబర్ జ్యువెలర్స్ ఇవన్నీ కూడా అనమాట. స్మాష్ అండ్ గ్రాప్, బద్దలు కొట్టు ఎత్తుకుపో ఈ తరహాలో. అయితే కేవలం అంటే జ్యువెలరీస్ షాపుకు సంబంధించి మాత్రం జ్యువెలరీస్ మాత్రం కేవలం భారతీయ ఓనర్స్వే, భారతీయులకు సంబంధించి. అయితే ఫిలడెల్ఫియా లాంటి మరికొన్ని చోట్ల కూడా యాపిల్ స్టోర్, ఫుడ్ లాకర్, లిక్కర్ స్టోర్ ఇలాంటి వాటి మీద కూడా దాడులు జరుగుతున్నాయి, లూటీలకు తెగబడుతున్నారు దుండగులు.
అయితే కాలిఫోర్నియాలో మాత్రం ప్రత్యేకించి భారతీయులకు సంబంధించిన జ్యువెలరీ షాప్సే. అయితే ఇవన్నీ కూడా కేవలం భారతీయుల జ్యువెలరీ షాపులనే లక్ష్యంగా చేసుకోవడం, టార్గెట్గా చేసుకోవడం అంటే ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ రింగ్తో ఇవన్నీ జరుగుతున్నాయని పోలీస్ అధికారులు నిర్ధారించారు. ఒక ప్రత్యేక సెక్యూరిటీ చర్యలు ఇవన్నీ తీసుకున్నా కూడా, అంటే సీసీ కెమెరాలు, బజర్ ఎంట్రీ సిస్టమ్లు ఇవన్నీ తీసుకున్నా సరే వాళ్ళంతా గ్రూప్గా వస్తున్నారు కాబట్టి కనీసం డజన్కు తక్కువ రావట్లేదు. ఆ లూటీలను ఆపలేకపోతున్నారు. దీంతో మరింత రక్షణ కోరుతున్నారు అక్కడున్న ఇండియన్ వ్యాపారులు. అయితే మన దేశంలో కూడా షాపుల చోరీ, లూటీ సహజం. ఎక్కడైనా మన దేశంలో కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగే వాటిని హైలైట్ చేస్తుంటారు. ఇక్కడ మీడియా హైలైట్ చేస్తుంది. లా అండ్ ఆర్డర్ పరిస్థితి భారత్లో బాగుండదు, తరచూ దొంగతనాలు జరుగుతాయని అమెరికా మెయిన్ మీడియా కూడా వెక్కిరిస్తూ ఉంటుంది ఇండియాలో పరిస్థితులను బట్టి. న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, లాస్ ఏంజల్స్ టైమ్ వంటి పేపర్లు అసలు ఆ వార్తలను కనీసం కవర్ చేయలేదు. అక్కడ ఇంత పెద్ద వరుస లూటీ జరుగుతుంటే, వరుస దాడులు జరుగుతుంటే, వరుస దోపిడీలు జరుగుతుంటే, అందులో ప్రత్యేకించి ఇండియన్స్ కు సంబంధించిన షాపుల మీద ఇంతవరకు అక్కడ స్థానిక మీడియా, లోకల్ మీడియా తప్ప ప్రముఖ పత్రికలు ఏవి కవర్ చేయలేదు. అవే పత్రికలు భారత్లో ఏదైనా జరిగితే హైలైట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే అమెరికా దేశ పరువును అక్కడ ముఖ్యమైన మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అట్లా కాపాడుతూ కవర్ చేస్తుందన్నమాట. కానీ మన దేశంలో ఎట్లా ఉంటుంది చూడండి మీడియా, అసలు ఇట్లాంటి ఏమన్నా జరిగితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.